ఆస్తులు చెప్పం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ప్రజల విముఖత, ఇతర సమాచారం ఇచ్చేందుకు కూడా కొందరి అనాసక్తి. పలు జిల్లాల్లో మందకొడిగా సాగుతున్న కుల సర్వే ఒక్కో ఫారం నింపేందుకు సిబ్బందికి గంట సమయం పడుతున్నది. రోజుకు సగటున 6 నుంచి 7 ఇండ్లలో మాత్రమే సేకరిస్తున్నారట. ఈ హైదరాబాద్లో అయితే కొన్ని గేటెడ్ కమ్యూనిటీలు అయితే మా కేస్ స్కీమ్ వద్దని వాళ్ళు అసలు కమ్యూనిటీనే దాన్ని బహిష్కరిస్తున్నది. మరి ఏందో ఇది అర్థం కావట్లే. ప్రతి ఒక్కరూ ఈ డేటా ఇవ్వాల్సిందే, ఇస్తేనే బాగుంటుంది. ఒక సైంటిఫిక్ డేటా మన ముందు ఉంటే, ఒక సైంటిఫిక్ డేటా ఇప్పుడు వాళ్ళు కులగణన సర్వే అంటున్నారు, మీరు ఆస్తులు అడిగితే మేము చెప్పము అని అంటే నిబంధనలకు విరుద్ధంగా ఆస్తులు అయితే సంపాదించిన సామాన్యులు అయితే ఎవరు ఉండరు కదా. ఆస్తులు చెప్పని వాళ్ళు ఎవరు ఉంటారు? ఏముంటాయి మనకి మామూలు ప్రజలకు ఆస్తులు? రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో అన్ని వివరాలు వెల్లడించేందుకు కొందరు ఇష్టపడట్లేదు. ముఖ్యంగా ఆస్తుల విషయంలో గోప్యంగా వ్యవహరిస్తున్నారు. సర్వే ప్రశ్నావళిలో 75 ప్రశ్నలు ఉంటే కొన్నింటికి సమాధానం చెప్పేందుకు ఆసక్తి కనబరచడం లేదు. అదే సమయంలో సర్వే పైన ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు ఎన్యూమరేటర్లు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. రాష్ట్రంలో శనివారం నుంచి సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే ప్రారంభమైంది. ఇప్పుడు మీరు ఆస్తులు ఎంత అని అడిగారు, మరి అప్పులు కూడా చెప్పింటే బాగుండేది కదా. ఇప్పుడు అప్పులు ఎన్ని ఉన్నాయి మీకంటే కూడా ఒక లైన్ బాగుండేది కదా. పెట్టేది 76 క్వశ్చన్ కింద పోయేదేముంది? ప్రజలు అవును మా ఆస్తులు అడుగుతున్నా, మా అప్పులు కూడా అడుగుతున్నారని అనుకుంటారు కదా. ఫలానా బ్యాంకులో నాకు ఇల్లు ఉంది అని రాస్తాడు ఆయన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆస్తి ఎంత, నాకు ఓ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉందని రాస్తాం. మరి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ నీదేనా? నీకు వచ్చేసిందా? మార్టిగేజ్ అయి ఉంటుంది బ్యాంకులో లోన్ తీసుకుంటే. దాని కింద మీరు పెట్టాలి అప్పు ఎంత ఉంది అని అంటే నా ఇల్లు అప్పుల్లోనే ఉన్నది అని ఆడ రాస్తాడు. 76 ప్రశ్న పెట్టేది ఉండే మీరు ప్రజలను అట్లా సాటిస్ఫై చేయొచ్చు కదా. ఇప్పటికైనా యాడ్ చేయండి. మొదటి 2వ రోజు ఆశించిన స్థాయిలో సర్వే జరగలే. మరోవైపు ఒక్కో ఫారం నింపేందుకు ప్రభుత్వం భావించిన దానికంటే ఎక్కువ సమయం పడుతోంది. ప్రశ్నావళిలోని 43 ప్రశ్నలకు ప్రజలు చెప్పిన సమాధానాలను బట్టి ప్రభుత్వం రూపొందించిన బుక్లెట్ చూసి సంబంధిత కోడ్ నమోదు చేయాలి. ఈ విషయంలో ఎన్యూమరేటర్లు కొంత తికమక పడుతున్నారు. ఇప్పుడు 76 ప్రశ్నలు ఉన్నాయండి. ప్రతిదానికి కులం ఏంది అంటే అక్కడ ఒక కోడ్ వేయాలి. ఆ కోడ్ ఆయన గుర్తుండాలి. టక్మని గుర్తుంటే టక్మని వేసేస్తాడు. మళ్ళా వెనక్కి తిప్పి కులము ఫలానా కులం అంటుంది కోడ్ ఏడుంది, ఆ కోడ్ చెక్ చేసుకొని మళ్ళీ ముందుకు వచ్చి ఆ కోడ్ ఆడేయాలి. ఇదంతా అందులో దట్టు 75 క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రతిదానికి కోడ్ చెక్ చేసుకోవాలా, ఆ కోడ్ చూడాలా, కోడ్ వేయాలి. అక్కడ సమయం పడుతుంది. మినిమం ఒక ఇంటికి 1 అవర్ పడుతుందట. దీంతో రోజుకి 6 నుంచి 7 కొన్ని చోట్ల ఇంతకంటే తక్కువ ఇండ్లలోనే వివరాలు సేకరిస్తున్నారు. పల్లెల్లో ప్రస్తుతం వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. పట్టణాల్లో ప్రజలు ఎవరి పనుల నిమిత్తం వారు వెళ్ళిపోతూ ఉండడంతో ఇండ్లలో ఎవరు ఉండట్లేదని ఎన్యూమరేటర్లు అంటున్నారు. దీంతో సర్వే మందకొడిగా సాగుతోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వివరాల సేకరణకు ఎప్పుడొస్తారనే వివరాలను ప్రజలకు తెలియజేయాలని పలువురు సూచిస్తున్నారు. వివిధ జిల్లాల్లో సర్వే తీరుతెన్నులను పరిశీలిస్తే జగిత్యాల జిల్లాలో పలు చోట్ల కుటుంబ ఆస్తులు, భూముల వివరాలను చెప్పేందుకు నిరాకరిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా పలు చోట్ల ఇదే పరిస్థితి. ప్రభుత్వ పథకాలు అందవేమో అన్న భయంతో ఆస్తుల వివరాలు ఎందుకని ఎన్యూమరేటర్లను పలువురు ప్రశ్నిస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలో ఇప్పటి వరకు 18,000 ఇండ్లలో సర్వే పూర్తయితే బ్యాంకు ఖాతా, ఆధార్ నెంబర్ చెప్పేందుకు జనం విముఖత చూపిస్తున్నారు. నిర్మల్ జిల్లాలో ఆధార్, రేషన్, ధరణి, పాస్బుక్, బ్యాంకు ఖాతా నెంబర్లను ప్రజలు చెప్పకపోవడం కనిపించింది. ఈ జిల్లాలోని దిలావర్పూర్ మండలం గుండంపల్లి గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్థానికులు సర్వేను బహిష్కరించారు. కరీంనగర్ జిల్లాలో కూడా వివరాలు చెప్పేందుకు పలువురు సహకరించట్లేదని ఎన్యూమరేటర్లు అంటున్నారు. పెద్దపల్లి, కామారెడ్డి, రంగారెడ్డి, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల ఇవే పరిస్థితులు ఉన్నాయి. గతంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారు కదా, మళ్ళీ ఈ సర్వే ఎందుకు అంటూ వికారాబాద్ జిల్లాలో పలు చోట్ల ప్రజలు ఎన్యూమరేటర్లను ప్రశ్నించారు. మంచిర్యాల, మేడ్చల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కూడా కొంతమంది సర్వేకు సహకరించట్లేదు. ఖమ్మం జిల్లాలో సర్వే సిబ్బందికి సరిపడా స్టేషనరీ అందుబాటులో లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. ఇన్ని ప్రశ్నలా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. కొన్ని అపార్ట్మెంట్లు, కమ్యూనిటీల్లో ఇండ్లకు వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టినా బయటకు రావట్లే. హైదరాబాద్ బేగంపేట్ డివిజన్ మోతీలాల్ నెహ్రూ నగర్లో కొంతమంది సర్వేను వ్యతిరేకిస్తున్నారు. వాచ్మెన్లతో తమను బయటకు పంపించేస్తున్నారు. కొందరైతే ఇండ్లకు స్టిక్కర్ కూడా వేయనీయట్లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1333 మంది ఇప్పటి వరకు 17,000 కుటుంబాలను సర్వే చేశారు. ఆ వివరాలు ఆన్లైన్లో నమోదు చేసేందుకు అవకాశం కల్పించకపోవడంతో సర్వే పత్రాలను సంబంధిత మండల, మున్సిపల్ కార్యాలయాలకు చేరవేస్తున్నారు.
ఖచ్చితంగా ఈ కులగణన జరగాల్సిందే, ఈ డేటా ఉండాల్సిందే. దాంతోపాటు ప్రజలకి స్పష్టమైన అవగాహన కల్పించండి. ఇప్పుడు వాళ్ళకి కొన్ని అనుమానాలు ఉన్నాయి, భయం ఉన్నది, స్కీమ్స్ పోతాయేమో అని. ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇవ్వమనండి, ఎట్టి పరిస్థితిలో ఈ కులగణన సర్వే ఏ స్కీమ్కి బేస్ కాదు అని చాలా క్లియర్గా సీఎంఏ స్టేట్మెంట్ ఇవ్వమనండి, ప్రెస్ మీట్ పెట్టమనండి. దాని మీద ప్రజలు కూడా చాలా ధైర్యంగా ముందుకొచ్చి చెప్పేస్తారు. ఈడ డిఫరెంట్గా ఉన్నది. కులాల జాబితాలో మా కులం ఏది? కామారెడ్డి జిల్లా పెద్ద దేవీసింగ్ తాండావాసులతో మాట్లాడుతున్న సబ్ కలెక్టర్ కిరణ్మయ్, వాళ్ళ కులమే లేదట, కులం పేరు తప్పుగా ఉందని సర్వేను బహిష్కరించారు. కామారెడ్డి జిల్లాలో 2000 మధుర లంబాడా కుటుంబాల నిర్ణయం. సో మా కులం లేదని చెప్తున్నారు వాళ్ళు. జాబితాలో 240 కులాల పేర్లలో తమ కులం పేరు మధుర అని ఉన్నది, అది సరికాదు అని కలెక్టర్కు చెప్పిరట. తమ కులం పేరు మధుర లంబాడా, కాయితా లంబాడా, లబానా లంబాడాగా ఉండాలని, ఇలా లేని కారణంగా సర్వేలో పాల్గొనబోమని తేల్చి చెప్పారు.